ఏకగ్రీవం అనేది మనస్ఫూర్తిగా ప్రజలు సంతోషంగా చేసుకున్నట్లుంటే ఈ రోజు నేను ఎలక్షన్ నడవాల్సిన అవసరం నాకు లేదు. భగవంతపు ఎలక్షన్లు భగవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి, సంతోషంగా ప్రజలు లేరు. సిరిసిల్ల పట్టణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల రణబేరి మోగింది. 34వ వార్డు భవిష్యత్తును మనం ఈరోజు ఈ ఎన్నికల ద్వారా ఏ రకంగా ఏ మలుపుకు తిరగబోతుంది. గత కాలంలో పాత ముఖాలతో పాటు ఇప్పుడు కొత్త యువతరం కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థులు, పాత కొత్త తరంలో మరి ఈరోజు నిల్చున్నటువంటి అభ్యర్థుల్లో ఒకరైనటువంటి రాపిల్లి రమేష్ గారు 34వ వార్డు తరఫున అభ్యర్థిగా మరి నిల్చుండబోతున్నారు. మరి ఈ ఎన్నికల సమరం మోగబోతున్న తరుణంలో వాళ్ళు మరి నూతన అభ్యర్థి నూతనంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో వార్డులో ఉన్నటువంటి సమస్యలను అవగాహన చేసుకొని ముందుకు వస్తున్నటువంటి రమేష్ గారితో మనం ఈరోజు వారి మనోభావాల వాళ్ళ యొక్క లక్ష్యాలను గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు చెప్పండి రమేష్ గారు, మీరు ఏ విధంగా ఈ రాజకీయాల్లోకి రావాలనిపించింది, సమస్యలను అవగాహన చేసుకుని మరి ఈ వార్డుకు ఎలా మీరు సేవ చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా రాజకీయాలు అనేటివి నాకు కొత్త కావు. 1992లోనే నేను విద్యార్థి దశ నుండే రాజకీయాలలో ఉన్నా. 1991-92లో సుందరయ్య నగర్ నివేశ స్థలాలు పట్టాలు పొందేటువంటి విషయంలో నేను సిపిఎం పార్టీ కార్యకర్తగా ఆనాడే తౌటు కనకయ్య గారి నాయకత్వంలో రాజకీయంలో పూర్తి స్థాయిలో నిలబడడం జరిగింది. ఇక్కడ ఆనాడు కూడా మేము రోడ్లు మోర్లు లేనప్పుడు శ్రమదానాలు చేసి, ఇప్పుడు నాతో పాటు మీరు మాట్లాడిస్తున్నటువంటి వెంగళ గణేష్ గారు మీరు కూడా ఉన్నారు, ఇవన్నీ మీకు కూడా తెలుసు. ఆనాడు మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి పట్టాలలో ఇప్పుడు కొంతమంది ఆనాటి పార్టీ కాకుండా ఈనాడు చాలా బూర్జో పార్టీలు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాయి. వాటికి ధీటుగా ఇక్కడ నేను చూసినటువంటి పరిస్థితులు చూస్తున్నట్లుంటే పేదలు, బీడీ కార్మికులు, పవర్లూమ్ కార్మికులు, పవర్లిక్ ఆసాములు, ముఖ్యంగా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి బాధలు వింటుంటే నా మనసంతా విలవిలలాడింది. నేను సామాన్య కార్యకర్తగా ఉండి ఒక నాయకుడిగా ఉన్నట్లుంటే ఈ సమస్యలను నేను సాల్వ్ చేయలేకపోతాము అనేటువంటి ఒక ఆలోచన నాకు తట్టి, గతంలో ఇక్కడ బలవంతపు ఏకగ్రీవం చేయడం జరిగింది వార్డులో. కనుక అలాంటి పరిస్థితి రావద్దు, ఒక నాయకుడిగా నేను ముందుకొచ్చి ఒక కౌన్సిలర్గా చేసినట్లయితే నా బలానికి మరింత బలం చేకూరుతున్నటువంటి వ్యవహారంతో నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. ఒక ప్రజా నాయకుడిగా కాకుండా ఒక ప్రజా సేవకుడిగా, ఒక ప్రజలకు పాలేరుగా వస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అధికారం వస్తే కనుక నేను మరింత సేవ చేయగలుగుతా, నాకు అవకాశాలు ఉంటాయి ఎక్కువ, కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉంటానని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి రాపిల్లి రమేష్ గారు చెప్తున్నారు. మరి ఇంతకుముందు గతంలో మీరు ప్రజలకు ఏమన్నా సేవలు కానీ ఏవైనా చేశారా మీరు? ఇంతకుముందు నాకు ఎలాంటి కౌన్సిలర్ పదవి లేకున్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో నివేశ స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్ల విషయంలో కానీ చాలామందికి సేవ చేయడం జరిగింది. వాళ్ళు మీ ముందు మీరు వెళ్ళి అడిగినట్లుంటే వాళ్ళు చెప్తారు. మా కౌన్సిలర్లు చేయలేనటువంటి పనులు కూడా తను చేసి పెట్టిండు కనుకనే ఇక ముందు నువ్వు ఇంకా ముందుకు వస్తే బాగుంటుందని కోరడం వల్లనే నేను రావడం జరిగింది. వీధి లైట్లే కానీ, మోర్లే కానీ, మున్సిపల్ పనులే కానీ చాలా వరకు నా దగ్గరకు వచ్చి, అన్న నాకు ఇది కొంతమందితో కౌన్సిలర్లతో అయితలేదు, నువ్వు చెప్పు చేయించానంటే నేను వాళ్ళకు చేసి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ల కొరకు కొట్లాడినప్పుడు ఇక్కడ అర్హులకు న్యాయం జరగలేదనేది వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం. ఆ డబుల్ బెడ్రూమ్ల విషయాలలో కూడా మా పార్టీ తరఫున అనేక పోరాటాలు చేయడం జరిగింది, కలెక్టరేట్ దిగ్బంధం చేయడం జరిగింది, అప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విషయాలలో కూడా ఇప్పటికి కూడా తాళాలు వేసి పెట్టిరు, కానీ మన కార్మికులకు మన పేదలకు ఇవ్వడం జరుగుతలేదు. అలాగే చేసుకున్నట్లుంటే మేము అనేకసార్లు కలెక్టరేట్ని దిగ్బంధం చేయడం జరిగింది. త్రిప్టు పథకం కొరకు కూడా పోరాటం జరిగింది. బీడీ కార్మికులకు కూలీ పోరాటం పెరగాలని, వాళ్ళ దినసరి వేతనం పెరగాలని, అప్పుడు కూడా ప్రతి పోరాటంలో సిపిఎం CIT ద్వారా నేను ఒక నాయకుడిగా సేవ చేయడం జరిగింది.
గతంలో ఎన్నో సమస్యలపైన, నేత కార్మికులపైన, బీడీ కార్మికులపైన, వివిధ పారిశ్రామిక కార్మికుల కోసం పోరాడినటువంటి రాపిల్లి రమేష్ గారు మరి ఈ 34వ వార్డులో పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అవగాహన కల్పించుకొని ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ఒక 3 ప్రధానమైనటువంటి సమస్యల్ని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఏం కావాలి ముఖ్యంగా చాలామంది అర్హులైనటువంటి డబుల్ బెడ్రూమ్కు అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం 100-120 మంది ఉంటే ఒక 30 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా 90 మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. అక్కడ చూస్తే డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి. అయినప్పటికీ ఆ గత ప్రభుత్వం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెరాస ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా వాటిని పేదలకు పంచి ఇవ్వడం జరగడం లేదు. కనుక వాటి తాళాలను బద్దలు కొట్టి నిరుపేదలందరికీ కూడా వాటిని పంచారు వరకు నా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతాను ఈ సందర్భంగా చెప్తున్నా. రెండవది, ఇక్కడ ఆసాములు చాలామంది బావులు లేవు, అంటే రేటు పెరుగుతలేదు. కనుక ఈ ఆసాంలను యాజమాన్యాలుగా తయారు చేయాలనేటువంటి ఒక సదుద్దంతో సిఐటి సిపిఎం గతంలో పోరాడడం జరిగింది. వాటికి అపరెల్ పార్కు వద్ద షెడ్లు నిర్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పథకాన్ని ముందుకు తీసుకుపోతలేరు. వాటిని గోదాములుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2-3 గోదాములు సెసాఫ్కి ఇవ్వడం జరిగింది. కనుక వాటిని అడ్డుకొని ఆసాంలను పార్లమెంట్ షెడ్ల వరకు పంపించి వాళ్లకు డబ్బు ఇచ్చే విధంగా చూసి వాటికి సరుకు ఇచ్చి, ముడి సరుకులు ఇచ్చి వాళ్ళ వస్త్రాన్ని ఉత్పత్తి చేసేంత వరకు కూడా పోరాడతా అనేది 2వ అంశం. ఇక 3వ అంశం చేసుకున్నట్లయితే పింఛన్లు, నిజమైన అర్హులకు చాలామందికి పింఛన్లు లేవు, నేత కార్మికులకు లేవు, ఎంతోమంది అనర్హులకు ఉంది అనేది మేము గమనించినాం. ప్రజలు చెప్తున్నారు, ఇది నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్తున్నారు. నాకు బాధ అనిపిస్తుంది. అలాంటి అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇప్పించి వాళ్ళ పొట్ట నింపాలనేటువంటి ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ఇవాళ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి 10 ఏళ్ళు మనకు కౌన్సిలర్గా గత అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు చేయలేదంటారా? ఇలాంటి సమస్యలమైన వాళ్ళు ఎంతవరకు సఫలీకృతమైనది మనకి ఇప్పుడు ప్రజల ముందుకు అవసరం. కాబట్టి ఆ విషయంగా మీరు ఆలోచన ఏమైనా చేశారు? చాలా మంచి క్వశ్చన్ వేసినందుకు సంతోషం. ముఖ్యంగా గత పాలకులు 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తుల గురించి కానీ, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. ప్రజలే నాకు చెప్తున్నారు గత పాలకుల పరిపాలన ఎట్లా ఉందని చెప్తున్నారు. దాన్ని లోటుపాట్లు తీర్చడానికి నేను ముందుకు వచ్చిన. జరిగినటువంటి ఆ లోటుపాట్లు ప్రజలకు తెలుసు, ఆ పాలించిన వాళ్ళకి తెలుసు. కనుక ఆ లోటుపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి, దాన్ని తీర్చడానికి నేను వచ్చినని చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం రమేష్ గారు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు మంచి మెజార్టీతో గెలిపోయింది, ప్రజలకు చేరువైతే మీరు ఎంతవరకు అందుబాటులో ఉంటారు? అదేవిధంగా మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ముఖ్యంగా నేను విద్యార్థి దశల నుండే రాజకీయ పోరాటాలలో ఉన్నది వాస్తవం. పాక్షికంగా ఉన్నా, పూర్తి స్థాయిలో లేను. ఇది నిజంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇక ముందు నేను ఖచ్చితంగా గెలిచి తీరి ప్రజల మధ్యన నిత్యం ఉంటూ ప్రజల కొరకు ఎల్లవేళలా 24 గంటలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా పూర్తి జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి నేను సిపిఎం పార్టీలో పూర్తిగా హోల్ టైమర్గా పనిచేస్తూ ప్రజలకు 24 గంటలకు ప్రజాసేవకుడుగా ఉంటా. ఇక ముందు ఏమైనా ఉంటే నా పనులు కూడా పక్కకు పెట్టుకుంటా. ముఖ్యంగా చెప్పాల్సింది, నా ఇంటి బాధ్యతలు కూడా తీర్చుకోవడం జరిగింది. నాకు 2 బిడ్డలు, పెళ్ళిళ్ళు చేసిన, నాకు మనమల్ని వచ్చారు. నాకు ఇంటి బాధ్యత కూడా ఎక్కువ ఏం లేదు. ప్రజల బాధ్యతనే నా బాధ్యతగా నేను తీసుకుంటాను. చాలా సంతోషం రమేష్ గారు. ఒక లక్ష్యం అంటూ ఒక యువత ఏ విధంగా ఉండాలి, ఒక ప్రజలు ఏ విధంగా ఉండాలి, మన వార్డు ఏ విధంగా నడవాలి, మన రోడ్లు డ్రైనేజీలు ఏ విధంగా కొనసాగాలి అనే లక్ష్యంతో వాటిని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్తానని చెప్పేసి తన జీవితాంతం కూడా ప్రజలకు సేవలో ఉంటానని చెప్తున్నటువంటి రాపిల్లి రమేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ, మరి ఈ చిత్రకళ లోకం ఛానల్ ద్వారా మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది. ప్రజాసేవకుడు ఎవరు, ప్రజలను మభ్యపెట్టేవాడు ఎవరు అనే విషయాలు మీరు గమనించుకొని సేవాభావం గల వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం తెలుస్తున్నాను. ధన్యవాదాలు. ప్రతి ఇంటికి బీడీ కార్మికులు కావచ్చు, పవర్ వర్కర్ కావచ్చు, వార్పిన్, వైఫ్ అని, ఆశా వర్కర్, అంగన్వాడీ, అట్లాగే మున్సిపల్ వర్కర్లు, ఏ వర్కర్ దగ్గర ఏ సమస్య వచ్చినా మొదటి వాళ్ళ గుర్తుకొచ్చేది సిపిఎం పార్టీ ఎర్ర జెండా. బలవంతపు ఎలక్షన్లు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి. సంతోషంగా ప్రజలు లేరు. మేము ఓటు వేయకుండానే ఇక్కడ నాయకుల ఇల్లు ఏమని ఎవరికి చెప్పుకోమంటారయ్యా అని నా దగ్గరికి చాలా మంది ఆవేదనతో వచ్చి ఎట్లా ఏం చేద్దామనంటే, ఈసారి కూడా అలాంటి బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతాయి కావచ్చు,
కనుక దీన్ని అడ్డుకోవాలంటే ఒక ప్రజా నాయకుడిగా కార్మిక నాయకుడిగా నువ్వు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకున్నందునే నేను ఈ ఎలక్షన్లలో రావాల్సి వచ్చింది. నాకు కూడా తప్పుతలేవు ఇబ్బందులు. ఈ రమేష్ ఉంటాడో ఊరుతాడో పోయినసారికి అట్లనే ఊళ్ళో అందరూ 5 నిలబడ్డారు, వాళ్ళు పెద్దలు వెళ్ళిపోయారు. మరి ఈ నుండో పోతాడు అని అంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎర్రజెండకు ఎరుపు ఎప్పుడు తగ్గలి, సూర్యుడు వెలగడం అనేది, సూర్యుడు బయటకు రాకపోవడం అనేది ఏ రోజు ఉండదు. తప్పకుండా సూర్యుడు ఉన్నంత కాలం ఎర్రజెండ ఉంటుంది, ఎర్రజెండ ఉన్నంత సేపు రాత్రి రమేష్ ఉంటాడు, గమనించండి. కనుక దయచేసి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, బీడీ కార్మికుల పట్ల, పవర్ లూమ్ కార్మికుల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, ఏది ఏమైనా మన కార్మికుల పట్ల మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపల్ ఆఫీసులో మాట్లాడే కార్మిక నాయకులు ఒక్కరూ లేరు. ఏమున్నా వాళ్ళ పనులు చేసుకోవడానికి, వాళ్ళ కాంట్రాక్టులు చేసుకోవడానికి పోతున్నారు. కానీ మా కార్మికులకి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఆశానికి తిట్టు పథకం రాలేదు, ఆశానికి ఉన్నట్టు పథకం రాలేదు. ఇలాంటివన్నీ అడిగి పోరాటాలు చేస్తుంది సిపిఎం మాత్రమే. నాకు ఈ రోజు అనేకమైనటువంటి పార్టీలు టికెట్ ఇస్తున్నాయని నా చుట్టూ తిరుగుతున్నారు. అనేకమైన పూజా పార్టీల చుట్టూ తిరిగినా కూడా నా కాలు కోటికి సమానం ఈ పార్టీ అనగా నా సిపిఎం పార్టీ ముందట ఏదో రాదు. అత్తే 4 ఓట్లు రావచ్చు, నడి బజార్లో నా పార్టీలో కూడా కొట్లాడతాను దమ్ము ధైర్యంతో మీ ముందుకు వచ్చినా